నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ యథావిధిగా నిర్వహించారు. అందులో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. టాపిక్ మాత్రం వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా నిర్వహించిన డిఎస్సి మీద గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్సీపీ లేదా జగన్ రెడ్డి గారు అనేక ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్నారు. ఇటీవల కాలంలో జాబు రాని కొంతమంది డిఎస్సి అభ్యర్థులతో కూడా ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా పాయింట్స్, అలిగేషన్స్, విమర్శలు చేస్తూనే ఉన్నారు, వదిలిపెట్టట్లా. డిఎస్సిలో పెద్ద స్కామ్ జరిగింది, స్పోర్ట్స్ కోటాలో మరీ ముఖ్యంగా భారీ స్కామ్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి అలిగేషన్. సో నిన్న ప్రెస్ మీట్లో ఆయన పక్కనే దుర్గయ్య అనే ఒక గోల్డ్ మెడలిస్ట్ని పెట్టుకున్నారు. ఆయనకి జాబ్ రాలేదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, కొన్ని జీవోలు చూపించారు. భారీ ఎత్తున విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆయన డిఎస్సిలో ఫైనల్గా స్పోర్ట్స్ కోటాలో మరీ ముఖ్యంగా భారీగా అవకతవకలు జరిగినాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావు, సిబిఐ చేత విచారణ చేయవలసిందే ప్రధానమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో నిన్న ప్రభుత్వం తరపు నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్, కన్సర్న్డ్ ఆఫీసర్స్, విద్యాశాఖ నుంచి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మళ్ళీ పదే పదే ఇచ్చారు. మరి ఒక పక్క విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి, ప్రభుత్వ అధికారులు కూడా దానికి క్లారిఫికేషన్స్ ఇస్తున్న సందర్భంలో ఈ వీడియోలో జగన్ రెడ్డి గారు రైజ్ చేసిన ప్రశ్నలకి నేను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయను. కానీ ఆయన రైజ్ చేసిన ప్రశ్నలు ఏంటి, ప్రభుత్వ అధికారులు దానికి ఇచ్చినటువంటి రిప్లై కానీ క్లారిఫికేషన్స్ ఏంటి అవనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు వివరించే నైతిక బాధ్యత నేను తీసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్స్ కోసం కామెంట్ చేయండి. ఈ వీడియోలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఆయన రైజ్ చేసినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 లేదా పాయింట్ నెంబర్ 1 ఆయన ప్రధానంగా ఏమంటారంటే, ఫస్ట్ పాయింట్, ఇంటర్ కాలేజీ క్రీడా పోటీల్లో పాల్గొంటే ఉద్యోగాలు ఇస్తారా? మెడల్స్ వచ్చిన వారికి ఇవ్వకుండా కేవలం పోటీలో పాల్గొంటే ఉద్యోగాలు ఎలా ఇస్తారు? పార్టిసిపేట్ చేస్తే ఉద్యోగాలు ఇస్తారా? క్రీడా పాలసీకి సంబంధించిన జీవో 4ని ప్రభుత్వం మెగా డిఎస్సిలో అమలు చేసింది. ఇంటర్ కాలేజీ క్రీడా పోటీల్లో పాల్గొన్న వారిని పరిగణలోకి తీసుకోలేదు, ఇది ఫ్యాక్ట్. దానికి ముందు 2012లో తెచ్చినటువంటి జీవో 74 2024 వరకు అమల్లో ఉంది. ఆ జీవో ప్రకారంగా ఇంటర్ కాలేజీ కానీ, ఇంటర్ స్కూల్ గేమ్స్ కానీ, ఫెడరేషన్ పోటీలు కానీ, రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ కానీ, మహిళా స్పోర్ట్స్ ఫెస్టివల్స్, ఇటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు ప్రభుత్వం వారు. కానీ కొత్త పాలసీ ప్రకారం మెగా డిఎస్సిలో ఈ పోటీల్లో పాల్గొన్న వారిని పరిగణలోకి తీసుకోలేదు. ఒలింపిక్స్ నుంచి స్టేట్ ఛాంపియన్షిప్ వరకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు అనేది ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి వివరణ. ఇక రెండో ప్రశ్న ప్రధానంగా చూసినట్టయితే, టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే కోన రవికుమార్ సర్టిఫికెట్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అని జగన్ రెడ్డి గారు క్లియర్గా ఆరోపణ చేశారు. ప్రభుత్వం అధికారులు ఇచ్చిన వివరణ ఏంటంటే, క్రీడా కోటా కింద మెగా డిఎస్సిలో మొత్తం 382 ఉద్యోగాలు భర్తీ చేస్తే వాటిల్లో 2025లో సర్టిఫికెట్స్ జారీ చేసినవి చాలా తక్కువ. వర్సిటీల స్థాయిలో 2025లో సర్టిఫికెట్స్ జారీ చేసిన వారిలో 2 పరిగణలోకి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, జూడో గేమ్లో 25-26లో సర్టిఫికెట్స్ పొందిన వారిలో 1 తీసుకున్నాం అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. సాఫ్ట్బాల్లో 25-26లో సర్టిఫికెట్స్ పొందిన వారు 1 డిఎస్సీకి రాలేదు, ఒక్కడు కూడా. మొత్తంగా ఇటీవల కాలంలో ఈయన ప్రస్తావించినట్టుగా సర్టిఫికెట్లు పొందిన వారిలో 9 మందిని మాత్రమే డిఎస్సి ఉద్యోగాలకి పరిగణలోకి తీసుకున్నారు. నెక్స్ట్ జగన్ రెడ్డి గారు మూడో క్వశ్చన్ ఏమి రైజ్ చేశారంటే, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ ఉన్న వ్యక్తి సిల్వర్ మెడల్ అని ఎందుకు పెడతాడా? దుర్గయ్య గురించి మాట్లాడాడు. ఆయన గోల్డ్ మెడల్ వస్తే సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశాడు అన్న విషయం మీద దుర్గయ్య క్లారిఫికేషన్ ఏంటంటే, దుర్గయ్య జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ అనేది వాస్తవం. అయితే డిఎస్సి నిబంధనల ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వారు సాధించిన పథకాల సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అని స్పష్టంగా ఉంది రూల్లో. కానీ ఈ దుర్గయ్య అనే వ్యక్తి జగన్ రెడ్డి పక్కన కూర్చున్నారు నిన్న వీడియోలో, ఆయన అప్లోడ్ చేయలేదు. కోర్టును ఆశ్రయించారు. ఆయన తన అఫిడవిట్లో, కోర్టుని సబ్మిట్ చేసిన అఫిడవిట్లో 32వ నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడంలో విఫలమయ్యానని, అప్లోడ్ చేయలేదని చెప్పి ఆయన అఫిడవిట్లో ఆయన యాక్సెప్ట్ చేస్తూ రిటర్న్గా ఇచ్చారు. సర్టిఫికెట్ తప్పుగా అప్లోడ్ చేస్తే ప్రభుత్వం ఎలా బాధ్యత తీసుకుంటుంది?
ఆయనకు ఉద్యోగం ఇస్తే వేరే అభ్యర్థులు మళ్ళీ కోర్టుకు వెళ్ళరా? ఇది క్లారిఫికేషన్. ఇక జగన్ రెడ్డి గారు 4th పాయింట్ క్వశ్చన్ రైజ్ చేశారు. మెడల్స్ సాధించటం కాకుండా కేవలం క్రీడల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇచ్చేశారు. అరే ఎట్లా ఇస్తారు? ఓకే, ఎనీవే గవర్నమెంట్ వివరణ ఏంటంటే వివిధ గేమ్స్లో పాల్గొంటేనే ఉద్యోగాలకి పరిగణలోకి తీసుకోవాలనే పాలసీ జీవో 74 ద్వారా వచ్చింది. 74 జీవో క్లియర్గా చూపిస్తున్నారు. ఆ జీవో ప్రకారం 2019లో గ్రామ వార్డు సచివాలయాల నోటిఫికేషన్లో అప్పటి ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు ఇచ్చేసింది. ఉదాహరణకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అనంతపురం జిల్లాలో చూసినట్టయితే జూనియర్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్స్ 24 మందికి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పార్టిసిపెంట్స్ 66 మందికి, సీనియర్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్స్ 85 మందికి, రూరల్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్స్ 12 మందికి, మహిళా స్పోర్ట్స్ ఫెస్టివల్ పార్టిసిపెంట్స్ 3కి, ఇంటర్ కాలేజీ పార్టిసిపెంట్స్ 2కి, ఒక్క అనంతపురం జిల్లా నుంచే ఎగ్జాంపుల్స్ తీసుకొని గవర్నమెంట్ ఆఫీషియల్స్ నిన్న డీటెయిల్డ్ వివరణ ఇచ్చారు. నెక్స్ట్ జగన్ రెడ్డి గారు 5th క్వశ్చన్, అది కూడా పరిశీలిద్దాం. మా ప్రభుత్వంలో 6100 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం, కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసి టీచర్ల భర్తీని ఆలస్యం చేసింది అని ప్రస్తావించారు. సో దీనికి వివరణ పరిశీలించినట్టయితే గత ప్రభుత్వంలో 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయలేదు. ఎస్టీజీ పోస్టులకు డిఈడి అభ్యర్థులే అర్హులని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ బీఈడి వారికి కూడా అవకాశం కల్పించారు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్లో దాన్ని పెట్టలేదు. ఈ అంశాలపై అభ్యర్థులంతా కూడా హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు వారు స్టే ఇచ్చారు. దాంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ఈ సాంకేతిక సమస్యలన్నింటినీ పరిష్కరించి 6100 పోస్టులను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసింది అనేది ఫ్యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ రైజ్డ్ బై వైఎస్ జగన్ 6th పాయింట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రశ్నాపత్రాల అప్లోడ్ బాధ్యత అప్పజెప్పారు. నవీన్ అన్న వ్యక్తి అనుకుంటాను అప్పజెప్పారు అనేది ఒక అలిగేషన్ మాట్లాడారు. ఇది అవాస్తవం అని అధికారులు అంటున్నారు. ఎందుకంటే అన్ని సబ్జెక్టులకు కలిపి 42,000 ప్రశ్నలు తయారు చేశారు. వాటిని టీసీఎస్ అయాన్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా అప్లోడ్ చేశారు. ఆ బాధ్యత 2 శాశ్వత ఉద్యోగులకు ఇచ్చారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి కాదు. వారిద్దరికి మాత్రమే ఆ ప్రశ్నల యాక్సెస్ చేసే అధికారం ఉంది. టీసీఎస్ అయాన్ అనేది ఏదైతే ఉందో అది 20 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కోర్టులు అన్నీ దాన్ని వాడుతూనే ఉన్నాయి. ఇందులో లీకేజీకి అవకాశం లేనే లేదు. శాశ్వత ఉద్యోగులు 2 రోజు పాస్వర్డ్స్ మారుస్తూ ఉంటారు. ప్రతి అభ్యర్థికి ప్రశ్నలు జంబ్లింగ్ అవుతాయి. ఈ టీసీఎస్ అయాన్ ద్వారా జరిగింది కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు అనేది వాళ్ళు ఇస్తున్న క్లారిఫికేషన్. ఇక 7th పాయింట్ జగన్ రెడ్డి గారు అంటారు పేపర్ లీక్ కాకపోతే నవీన్కి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. ఎస్సీఈఆర్టీల పనిచేసినటువంటి ఉద్యోగి నవీన్కి సోషల్లో 1st ర్యాంక్, టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చింది. అతన్ని సర్టిఫికెట్ పరిశీలనకి పిలిచారు ప్రభుత్వం వారు, కానీ అతను హాజరు అవ్వలేదు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి. నిబంధనల ప్రకారం రూల్ నెంబర్ 20 ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనలకు రాకపోతే ఉద్యోగం ఇవ్వరు. ఆ అభ్యర్థి కోర్టును ఆశ్రయించాడు. జరిగిన ప్రక్రియను న్యాయస్థానానికి వివరించారు. దీనిపై కోర్టు ఇంకా స్టే ఇవ్వలేదు. ఆయన అఫిడవిట్లో పేర్కొంది, డీటెయిల్ ఇచ్చింది, నిజమా కాదా అనేది కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది నవీన్ విషయంలో జరిగినటువంటి క్లారిటీ. ఒక 8th క్వశ్చన్ రైజ్డ్ బై వైఎస్ జగన్, కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగాల్సిన ఎంపికను కేంద్రీకృతం చేశారు. డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగలేదనేది అవాస్తవం. కలెక్టర్ల పేరుతోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. చెక్ చేసుకుందాం. మరి కలెక్టర్కి తెలియకుండా వారి సంతకాలతో ఆర్డర్లు ఎలా వస్తాయి? కలెక్టర్ ద్వారానే వచ్చినాయి. మెరిట్ జాబితాలు మొత్తం ఆన్లైన్లో ఉన్నాయి. టెట్ మార్క్స్, డిఎస్సి మార్కులు కూడా అందరూ చూసుకునే విధంగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ రిజెక్షన్స్ జాబితాలు పెట్టలేదు అని అంటున్నారు. ఎందుకంటే పెట్టరు. అది యూపీఎస్సి కానీ ఏపీపీఎస్సి కూడా రిజెక్షన్ అయినటువంటి జాబితాలు పెట్టరు. ఇది ప్రాక్టీస్ కాదు. నెక్స్ట్ 9వ పాయింట్ జగన్ రెడ్డి గారు రైజ్ చేసింది ఏంటంటే పిలిచిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. పిలిచిన వాళ్ళందరికీ ఎట్లా ఇస్తారు? సర్టిఫికెట్ పరిశీలనలకు పిలిస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు కదా. ఇట్ ఈస్ ఎ కాల్ లెటర్, నాట్ అపాయింట్మెంట్ లెటర్. కాల్ లెటర్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్. అదే విషయం సర్టిఫికేట్ వెరిఫికేషన్ లెటర్లో స్పష్టంగా రాశారు కదా.
హారిజెంటల్ రిజర్వేషన్ విధానం వల్ల కొంతమందికి అదనంగా పరిశీలనకు పిలవవలసి వచ్చింది. ఇస్ అ టెక్నికల్ మ్యాటర్. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏకాంబరం అనే వ్యక్తి అభ్యర్థి, ఆ విషయాన్ని మనం డీటెయిల్డ్ నిన్న వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాకి చెందినటువంటి బీసీ డి కేటగిరీకి చెందిన అభ్యర్థి. ఆ జిల్లాలో 7 పోస్టులు ఉన్నాయి. ఇది డీటెయిల్డ్ క్లారిఫికేషన్. 116వ ర్యాంక్ వరకు 5 పోస్టులు మెరిట్తో భర్తీ అని. ఈ ఏకాంబరానికి 125వ ర్యాంక్ వచ్చింది. అయితే ఆయన కంటే ముందు బూసిరెడ్డి రవి అనే బీసీ కేటగిరీ అభ్యర్థి, లక్ష్మణుడు అనే ఎస్సీ కేటగిరీ అభ్యర్థి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చారు. వారు ఉద్యోగాలకి అర్హులు కారని తేలింది ఎగ్జామినేషన్లో, ఫిజికల్ వెరిఫికేషన్లో. దీంతో ఆ తర్వాత పిహెచ్ అభ్యర్థులను పిలవగా వారిలో బీసీ డి కేటగిరీ అభ్యర్థి ఉండటంతో ఏకాంబరం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినప్పటికీ ఉద్యోగం రాని పరిస్థితి ఏర్పడింది. మరి వారిని తీసుకోకపోతే హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఇవి భర్తీ కావు కదా. ఇది క్లారిఫికేషన్ ఇచ్చారు. దీంతో పాటుగా నిన్న మాట్లాడినటువంటి అధికారుల్లో అజయ్ జైన్ ఐఏఎస్ మాట్లాడుతూ కేవలం క్రీడల్లో పాల్గొన్న వారిని ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు అని అంటున్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారిని పరిగణలోకి తీసుకోకపోతే ఈ పోస్టులు కూడా భర్తీ కావు కదా. 421 పోస్టుల్లో భర్తీ అయింది 382 పోస్టులే. ఇదంతా స్పోర్ట్స్ కోటా వ్యవహారం. సో పార్టిసిపెంట్లను పరిగణలోకి తీసుకోకపోతే అవి కూడా భర్తీ అవేవి కావు. అదొకటి. ఈ క్రీడా మెరిట్ సర్టిఫికెట్లని వాటిని జారీ చేసినటువంటి క్రీడా సంఘాలకు పంపి ఒరిజినల్సే అని ధృవీకరించిన తర్వాత వాటిని కన్ఫర్మ్ చేశారు. ఇది ప్రాసెస్. ఎందుకంటే క్రీడా సర్టిఫికెట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇవ్వదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు, నిరుద్యోగులు, ఇప్పుడు ప్రస్తుతం జాబు రాని వాళ్ళు అపోహలకి గురి కావద్దు. ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యి ఈ రిజర్వేషన్ ప్రాసెస్, ఈ హారిజెంటల్ రిజర్వేషన్ ప్రాసెస్, ఈ ఫస్ట్ టైం పెద్ద ఎత్తున ఈ ప్రాసెస్ విధంగా రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి ఈ ప్రాసెస్ని మొదలు అర్థం చేసుకొని నెక్స్ట్ టైం నోటిఫికేషన్ అప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసుకొని ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని మనోభావాలను దెబ్బతినేటట్టు మాట్లాడకుండా ఇష్యూని టెక్నికల్గా అర్థం చేసుకొని ఇంకా డౌట్స్ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గ్రీవియన్సెస్ సెల్ ఎవ్రీడే పనిచేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి ఎందుకు క్లారిఫికేషన్ తీసుకోకూడదు? ప్రెస్లో మాట్లాడితే ప్రెస్లో ఆన్సర్స్ ఇచ్చే సిస్టమ్ కాకుండా గ్రీవియన్సెస్ సెల్లో రైట్ చేసుకొని క్లారిటీ తీసుకొని ప్రాసెస్ని అర్థం చేసుకొని హారిజెంటల్ రిజర్వేషన్ విధానం అంటే కన్ఫ్యూషన్ లేకుండా ముందుకి వెళ్ళాలి అని నేను చెప్తూ ఆల్ ద బెస్ట్ అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద క్యాండిడేట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.